శ్రీ గురుభ్యో నమః. నేటి పంచాంగ కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం మేషరాశి వారికి దాదాపుగా అనుకూల ఫలితాలు వస్తాయి. ఎందుకంటే చంద్రుడు నవమంలో ఉండటం, తృతీయంలో కుజ గురు బుధులు ఉండటం, చతుర్థంలో రవి యొక్క స్థితి ఇత్యాదివన్నీ ఉండటం వల్ల ప్రభుత్వ పరంగా మీకు అందవలసిన సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. విదేశీయాన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. వీసా ప్రయత్నాలు కానీ లేక విదేశీయాన ప్రయత్నాలు ఎవరైతే విద్యార్థులు చేస్తున్నారో వారికి సంబంధించినవన్నీ ఆ యొక్క పరీక్షలు ఉత్తీర్ణ సాధించేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. వృషభ రాశి వారికి మాత్రం ఈ వారం చంద్రుడు అష్టమ నవమ దశమాల్లో ఉండటం వల్ల ఆదివారము, సోమవారము, మంగళవారం ఈ 3 రోజులు వృషభ రాశి వారు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. దానికి సంబంధించినంత వరకు వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటే అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. గురు సందర్శనం తప్పనిసరిగా చేయండి. దేవదర్శనం చేసుకోండి వృషభ రాశి వారు. అలాగే శివుడి యొక్క దేవాలయంలో మీరు సంబంధించిన ఏదైనా సరే పూజాధికారులు నిర్వహించడము, మహాదేవుడికి ప్రదక్షిణాలు చేయటం ఈ వారం తప్పనిసరిగా వృషభ రాశి వారు చేస్తే కనుక అనుకూలంగా ఉంటుంది. తర్వాత రాశి మిథునం. ఈ వారం మిథున రాశి వారికి ముఖ్యంగా కోర్టుపరమైన లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆది, సోమ, మంగళవారాల్లో పూర్తి చేసుకోవాలి. బుధ, గురువారాలు మీకు సంబంధించినంత వరకు కొంచెం కార్యక్రమాల్లో ఆటంకాలు, విలంబంలో, అలాగే కొన్ని పోస్ట్పోన్మెంట్ అవ్వటము, అలాగే మీకు సంబంధించిన ఫైనాన్సెస్ సంబంధించినంత వరకు కొంచెం ఆటంకాలు రావటము, కోర్టుపరమైనంత వరకు కోర్టు వివాదాలు కానీ పోలీసు వివాదాలు కానీ ఏమైనా ఉంటే వాటిలో స్వల్పంగా ఆటంకాలు రావడం ఇచ్చేదాన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు ఆది, సోమ, మంగళవారాల్లో మీకు ముఖ్యమైన కార్యక్రమాలని సజావుగా పూర్తి చేసుకోండి. మళ్ళీ వారాంతంలో మీకు అన్ని విధాలుగా మంచి ఫలితాలు కలుగుతాయి. తర్వాత రాశి కర్కాటకం. ఈ వారం కర్కాటక రాశి వారికి నూతన ఉద్యోగావకాశాలు బాగా మెరుగవుతాయి. ప్రభుత్వ పరంగా కానీ లేక బ్యాంక్స్ పరంగా కానీ ఇచ్చేది ఏదైనా ఎగ్జామ్స్ కనుక మీరు అపీర్ అవుతుంటే దాంట్లో విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తుంది. అయితే శుక్ర శనివారాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండండి. వీలైనంత వరకు కర్కాటక రాశి వారు మీ యొక్క వాక్కుని అదుపులో ఉంచుకుంటే కనుక అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. అంతే తప్పితే తొందరపాటు పడి మీరు మాట జారటం వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకు ఈ దాదాపు శని ఆదివారాల్లో మీ యొక్క వాక్కుని అదుపులో ఉంచుకుంటే కనుక చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. తర్వాత రాశి సింహం. ఈ వారం సింహరాశి వారికి లగ్నంలో శుక్రుడు వారి యొక్క జన్మరాశిలో, అలాగే ద్వాదశంలో మీ యొక్క జన్మరాశ్యాధిపతి అయిన రవి ద్వాదశంలో ఉండటము, అలాగే ఏకాదశంలో కుజ గురు బుధులు ఉండటము. కాబట్టి ఇచ్చేతవన్నీ గమనిస్తున్నప్పుడు ఎక్కువ శుభ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వ పరంగా మీకు అందవలసిన సహాయ సహకారాలు ఏవైతే ఉన్నాయో అవి స్వల్పంగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే తండ్రి గారి యొక్క ఆస్తి గురించిన వివాదాలు కానీ లేక ఆరోగ్యపరంగా మీకు శిరోభారం అంటే తలకాయ నొప్పి కానీ లేకపోతే లంగ్స్కి సంబంధించిన విధంగా బాధపడటము, కాబట్టి హృదయం సంబంధించిన కొంచెం బాధపడటం ఇచ్చేదవన్నీ ఆరోగ్యపరంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు సవ్యంగా చూసుకుని మీరు కనుక నిర్ణయం తీసుకోగలిగితే ఆరోగ్యపరంగా కొంచెం అప్రమత్తంగా ఉండండి. మీకు అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. తర్వాత రాశి కన్య. ఈ వారం కన్యా రాశి వారికి మీ యొక్క రాశ్యాధిపతి అయిన బుధుడు దశమంలో ఉండటము, గురువుతో కుజుడితో కలిసి ఉండటము, ఏకాదశంలో రవి యొక్క స్థితి ఈ చేతవన్నీ గ్రహస్థితి గమనిస్తే మీకు కొంచెం అనుకూలంగా ఉంటుంది. అలాగే వృత్తిపరంగా మీరు ఎక్కువ అభివృద్ధి సాధించేందుకు, ఉన్నతస్థితి వెళ్ళేందుకు ఎక్కువ మీకు సహాయ సహకారాలు మీ యొక్క పితృవర్గం నుంచి అంటే మీ తండ్రి గారి దగ్గర నుంచి కానీ మీ యొక్క పెద్ద సోదరుడు ఎవరంటే ఎల్డర్ బ్రదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మీకు సహాయ సహకారాలు లభిస్తాయి. వారి యొక్క సంపూర్ణ సహకారం మీకు లభిస్తుంది. అలాగే మీరు ఎడ్యుకేషనల్ పరంగా ఏదైనా లోన్స్ పెట్టుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్న కన్యారాశిలో ఎడ్యుకేషనల్ లోన్స్ కనుక ఏమైనా పెట్టుకుంటే అవన్నీ మీకు సంపూర్ణంగా లభించడము, మీ యొక్క ఉన్నత విద్యా ప్రయత్నాలన్నీ ఈ వారం కన్యారాశిలోని విద్యార్థులకు బాగా ఫలించేందుకు అవకాశం కనిపిస్తుంది. అతి కష్టం మీద మీకు సంబంధించిన విదేశీయాన ప్రయత్నాలు కూడా ఫలించేందుకు అవకాశం ఉంది. కాబట్టి చక్కగా ప్రయత్నాలు చేయండి, దానికి సంబంధించిన విజయాలు సాధిస్తారు. వీలైనంత వరకు ఈ యొక్క శనికి సంబంధించినంత వరకు ఏదైనా దాన ప్రక్రియలు అవలంబించండి. నీలం రంగు బట్టలు కానీ అలాగే నువ్వులు కానీ దానం చేస్తుండండి. లేదా ఆవుల దగ్గరికి వెళ్ళి మీకు సంబంధించిన గోధుమలు, పెసర్లు ఆవుకి తినిపించండి. తద్వారా మీకు అన్ని విధాలుగా శుభం కలుగుతుంది. తర్వాత రాశి తుల. ఈ వారం తులారాశి వారికి తృతీయ, చతుర్థ, పంచమాల్లో చంద్రుడు ఉండటము, అలాగే జన్మలో శని రాహుల స్థితి, అలాగే వీరికి నవమంలో కుజ గురు బుధుల స్థితి, దశమంలో రవి స్థితి ఇత్యాది గ్రహాల యొక్క అనుకూలత కొంచెం ఎక్కువగా ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఈ యొక్క తులారాశి వారికి పై అధికారుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది.
వారికి సంబంధించినంత వరకు మీ కార్యక్రమం సజావుగా పూర్తి చేసుకోగలుగుతారు. అయితే తులారాశిలో రాజకీయ నాయకులకు మాత్రం మీ యొక్క పై నాయకులు, అధినాయకులు ఎవరైతే ఉంటారో వారితో కొంచెం సామరస్యంగా వ్యవహరించండి. అంతే తప్పితే మీ యొక్క మాట తీరును కనుక మార్చుకోకపోతే కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తులారాశిలో రాజకీయ నాయకులకి వీలైనంత వరకు కొంచెం మాట తీరు కనుక సవ్యంగా అట్టే పెట్టుకుంటే మీకు మంచి సత్ఫలితాలు కలుగుతాయి. అలాగే తులారాశిలో ఉన్న వ్యాపారవేత్తలకి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత రాశి వృశ్చికం. వృశ్చిక రాశి వారికి చంద్రుడు ద్వితీయ, తృతీయ, చతుర్థంలో ఉండటము, అలాగే అష్టమంలో చూసుకుంటున్నప్పుడు కుజ, బుధ, గురువులు ఉండటము, నవమంలో రవి, దశమంలో శుక్రుడు, అలాగే మీ యొక్క రాశ్యాధిపతి అష్టమంలో ఉండటం వల్ల మీ మానసిక పరంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశం. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం, ద్వాదశంలో ఉన్న శని యొక్క ప్రభావం, అలాగే శని రాహుల యొక్క కలయిక ద్వాదశంలో, ఇవన్నీ కలగటం వల్ల ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఏమీ చేసుకోలేని పరిస్థితి, ఎటు తీర్చుకోలేని పరిస్థితి, మీకు మీరు డిప్రెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డిప్రెషన్ ఒక్కసారి మీ దరి చేరిందంటే మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరూ డిప్రెషన్కి దూరంగా ఉండండి. నేను చేయగలనని చెప్పి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోండి. ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ వారమే కాదు, ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉండాలంటే మీ యొక్క ఆత్మ న్యూనతాభావం, అంటే నేనేమి చేయలేను అని చెప్పి ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకుంటే కనుక మీకు చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. దాంతో ఎప్పుడైతే మీరు తగ్గించుకుంటారో అప్పుడే మీకు అనుకూల ఫలితాలు వస్తాయి. కాబట్టి వీలైనంత వరకు గ్రహాల పరంగా ఉన్న ప్రతికూలత సాధించుకోవడానికి మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంపొందించుకోవాలి. కాబట్టి వృశ్చిక రాశి వారు వీలైనంత వరకు మీ మీద మీరు ధైర్యంగా పెంపొందించుకోవడానికి ఇలా శ్రేయస్కరంగా ఉంటుంది. ఆ ధైర్యం పెంపొందించుకోవడానికి ఒక గురు సందర్శనం ఏదైనా చేయండి. గురువు గారు చెప్పింది పాటించండి. ఆయనకి సంబంధించినంత వరకు గురు సందర్శనం కానీ, లేక ఏదైనా సాయిబాబా దేవాలయానికి, దత్తాత్రేయ దేవాలయానికి వెళ్ళండి. గురుచరిత్ర పారాయణం చేయండి. తప్పనిసరిగా గురుచరిత్ర పారాయణం చేస్తే కనుక మీకు అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. మీకు మంచి సత్ఫలితాలు కలుగుతాయి. తర్వాత రాశి ధనస్సు. ధనుసు రాశి వారికి ఈ వారం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సప్తమం బాగున్నది, లగ్నంలో చంద్రుడు ఉండటం, ఈ చదువన్నీ గ్రహస్థితి, లగ్నము ద్వితీయం, తృతీయంలో చంద్రుడు ఉండటం, గ్రహస్థితి కొంచెం అనుకూలంగానే ఉంది. అయితే ప్రభుత్వ పరంగా కానీ, లేక మీ తండ్రి గారి నుంచి కానీ కొంచెం మీకు ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలు. కాబట్టి వీలైనంత వరకు మీ ఎల్డర్ బ్రదర్తో, మీ యొక్క తండ్రి గారితో, లేక పై అధికారులతో కొంచెం సంయమనం పాటించండి. మాట మీరటం అనేది ఈ వారం జరగవచ్చు. కాబట్టి ధనుసు రాశి వారు పై అధికారులతో వ్యవహరించే సమయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి. తర్వాత రాశి మకరం. ఈ వారం మకర రాశి వారికి సప్తమంలో రవి, అలాగే ద్వాదశ, జన్మ, ద్వితీయంలో చంద్రస్థితి, ఈ చదువని కలగడం వల్ల స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నప్పటికీ, ఎందుకంటే షష్టంలో ఉన్న కుజుడు, గురువు, బుధుడు ఈ గ్రహస్థితి వల్ల స్వల్ప అనారోగ్యం చేకూరుతుంది. అంతే తప్పితే పెద్ద ఇబ్బంది పడే అవకాశాలు ఏమీ లేవు. ఆ స్వల్ప అనారోగ్యం కొంచెం ఇబ్బంది పడటం, ఆరోగ్యపరంగా ప్రత్యేకించి నరాలకు సంబంధించింది కానీ, లేక ఏదో హృదయానికి సంబంధించి కానీ వ్యాధుల వల్ల బాధపడే అవకాశాలు ఈ వారం కలగవచ్చు. ఎక్కువ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సమయానికి వైద్య సందర్శనం చేయండి. అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. వీలైనంత వరకు మణి సూక్తంతో మీరు అభిషేకం చేయించుకోండి. అలాగే మృత్యుంజయ పాశుపతం కూడా చేసుకుంటే కానీ చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. తర్వాత రాశి కుంభం. కుంభరాశి వారికి ఏకాదశంలో చంద్రస్థితి, ఏకాదశం, ద్వాదశం, జన్మలో చంద్రస్థితి, అలాగే షష్టంలో ఉన్న రవి ఇత్యాది గ్రహస్థితులు మనం చూసుకుంటున్నప్పుడు స్వల్పంగా ఆటంకాలు ఎదురైన కార్యక్రమాలను సజావుగా పూర్తి చేసుకోగలుగుతారు. అయితే ఈ వారంలో వీరికి వీలైనంత వరకు రాజకీయ నాయకుల నుంచి కొంచెం ఒత్తిళ్ళు కొంచెం అధికంగా ఉంటాయి. ప్రత్యేకించి వ్యాపార వర్గంలో ఈవెంట్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళకి, అలాగే ఐరన్ అండ్ స్టీల్ ఎక్స్పోర్ట్స్ చేసే వాళ్ళకి, ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేసేవారికి ఈ వారం కొంచెం ప్రతికూల ఫలితాలు వచ్చేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ పరంగా కూడా ఇబ్బందులు ఏర్పడవచ్చు. తర్వాత రాశి మీనం. మీన రాశి వారికి ఈ వారం దశమ, ఏకాదశ, ద్వాదశ స్థానాల్లో చంద్రుడి యొక్క స్థితి. కాబట్టి చంద్రస్థితి అనుకూలంగా ఉండి మానసిక పరిస్థితి బాగానే ఉంటుంది. అయితే వీలైనంత వరకు వీరికి రావాల్సిన సహాయ సహకారాలు, కొత్త మిషనరీ చేసుకోవాలి, కొత్త బిజినెస్ ఎక్స్పాన్షన్ గురించి ప్లాన్స్ అవన్నీ ఈ వారం మీనరాశి వారు వేసేందుకు అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన విజయాలు సాధిస్తారు. అయితే మీ సోదరుల నుంచి కానీ, సోదరుల దగ్గర నుంచి కానీ, అక్క చెల్లెల దగ్గర నుంచి కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆస్తిపరమైన వివాదాలు సామరస్యంగా సమయంతో పాటించి మీరు పరిష్కరించుకోండి. తొందరపడి మాట మీరటం కానీ, లేకపోతే కోర్టు జోలికి కానీ వెళ్తే కనుక మీకు అంత అనుకూలంగా లేదు. కాబట్టి వీలైనంత వరకు కుటుంబ పరంగా ఉన్న సమస్యని పెద్దల యొక్క సహాయ సహకారాలతో పూర్తి చేసుకోండి. అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. వీలైనంత వరకు నీలం వస్త్రం దానం చేయటం,
ఆవులకి వీలైనంత వరకు శనగలు నానబెట్టి తినిపించండి. శనగలు పాలకూర తినిపించండి. అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. ఇవి ఈ వార ఫలితాలు. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.